హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అదే ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. సో చాలా షార్ట్ వీడియో, సో చూసేసాయండి. సో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి కొంచెం వేగాక మనం టమాటోస్ యాడ్ చేయాలి. సో మిర్చిలు వేసేసామండి. ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ సో మనం టమాటోస్ కూడా యాడ్ చేసి ఇప్పుడు కొంచెం చింతకుందండి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes సో దీని మీద నేను ఇప్పుడు మూత మూసేసుకున్నానండి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేద్దాం. సో పసుపు కూడా పసుపు యాడ్ చేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని కాసేపు మగ్గడానికి వదిలేద్దాం. సో మనకి ఇది ఒక 5 minutesకి ఇలా బాగా మగ్గిపోద్దండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇది చల్లగా అయ్యేంతవరకు ఆగాలి. స్టవ్ కట్టేసాను. ఇది కొంచెం చల్లపడ్డాక ఇలాగ ఈ టమాటా మొత్తం పీల్ తీసేయాలండి. సో ఇది చల్లగా అయ్యాక తీయాలి. ఒక 2 to 3 minutes మనం చల్లగా అవడానికి వదిలేద్దాం. సో మనకి ఇది మగ్గిపోయి చల్లారిందండి. చల్లారాక నేను ఇలాగ దీని మీద ఉన్న పీల్ తీసేసాను. ఇదిగోండి, ఇలాగ పీల్ తీసేయాలి. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ జస్ట్ మళ్ళీ పేస్ట్గా కాకుండా పచ్చ కొట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఈ మిక్చర్నంతా గ్రైండర్లో మిక్సీ జార్లోకి వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సో ఇప్పుడు దీన్ని సో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం పోపు ఇచ్చేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తాం. సో మనం పోపు ఇచ్చాక ఇలా ఉంటుందండి. చాలా సింపుల్. సో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్